అన్న నా పేరు పరశురాములు మాదిగా ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నాది టౌను. నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చిన్నపిల్లగాడి కాంచెలు కూడా ఉద్యమం పనిచేసేది. కృష్ణాన్ని వస్తుంటే ఫ్లెక్సీలు కట్టేది, డబ్బులు కొట్టేది, భారీ ఎత్తున చేసేది. ఇదే క్రమంలో కృష్ణాన్ని ఒకసారి అరెస్ట్ చేస్తే ఎంఆర్పిఎస్లో అందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీసులో ఆఫీసు తగలబెట్టినాం. తగలబెట్టి 10 సంవత్సరాలు జైలు పోయినాం, పోలీసులతో దెబ్బలు తిన్నాం. అయినాక వచ్చినాం. ఒకరోజు కృష్ణమాదిగా సూర్యాపేటకు వస్తే అన్నా మేమంతా మరి ఇట్లా అయింది కదా, ఏంది పరిస్థితి అని అడిగినాం. అడిగితే దాన్ని పట్టించుకోలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చిండు, 2015లో వచ్చిండు. మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి 2010లో గట్టిగా ఎదురు తిరిగి అడిగినాం. అడిగి పూర్వం అది మన ఎంఆర్పిఎస్లు కొంతమంది ఎన్టీ రామారావు దగ్గర రోడ్డు మీద పెట్టారు. రోడ్డు మీద పెడితే దాన్ని మన ఎంఆర్పిఎస్లు కష్టపడి చేసిన వాళ్ళు, ఉద్యమం మొదలుంచిన వాళ్ళు పెడితే దాన్ని తీసి పక్కకు పెట్టే క్రమంలో కృష్ణమాదికి కొంతమంది చెంచాలకు అది ఒప్పచెప్పితే దాన్ని ఇనాగ్రేషన్ చేసి మన ఎంఆర్పిఎస్లు కొంతమంది శిలాపలకం మీద పెట్టకపోతే నేను దాన్ని వ్యతిరేకించి సూర్యాపేటలో మమ్మల్ని పిలవకుంటూ పలక మీద పేర్లు రాకుంటూ పెడితే నేను కృష్ణమాదికి ఎదురు తిరిగి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది సూర్యాపేటలో. నన్ను 300 మంది నా మీద పడి కొట్టడం జరిగింది. నా తలకాయ పలిగింది. కానీ నా ఎమ్మటి మేము ఉన్నది 100 మంది ఉన్నాం. గొడవ అయ్యారకని 20 మంది మిలిగినాం. 20 మందిని 300 మంది కొడతారా, 300 మంది 20 మందిని కొడతారా? 300 మందిని 20 మంది ఉరికిచ్చినాం. అది ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది. 2010లో జరిగిన గొడవ 2 రాష్ట్రాలకు అత్యంత బాగా ఉత్తగా చూసింది. అప్పుడు కేసీఆర్ కూడా ఉన్నాడు, చూసిండు. దాని టీవీలో కూడా చూసి నన్ను పిలిపించి దళిత రత్నం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచొని ఏ రోజు కూడా కృష్ణమాదిగ సూర్యాపేటకు రాలే. మొన్న రీసెంట్గా 1,00,000 డప్పులకు అనే విషయం మీద సూర్యాపేటకు వచ్చి ఆ రోజు ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోయిండు. ఉద్యమం ఆ రోజు నుంచి కూడా చేస్తూనే ఉన్నాం, తిరుగుతున్నాం, ఏడ ఆగేది లేదు, ఎదురు తిరుగుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు నా స్థాయి చిన్నదని నేను అనుకున్నా. కానీ ఎంత అయినా అంత ఆ సూర్యాపేట జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఎక్కడున్నా నా పేరు చెప్తేనే ఎవరైనా ఇంతకుముందుకు ఏదైనా జరిగేది. కానీ నా పేరు చెప్తే పర్సనల్ ఉండాలి, ఎంఆర్పిఎస్ అంటే అతను కూడా ఉండాలనే కార్యక్రమం తీసుకొచ్చిన. నా సూర్యాపేటలో లోకల్ నడిబడినే ఉంటా. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, జైలు చుట్టూ తిరిగినాం, కోర్టుకు పోయినాం, స్వతహాగా పైసలు ఖర్చు పెట్టుకున్నాం, చాలా ఇబ్బంది పడ్డాం. ఇదంతా ఒక ఎత్తు అయితే మా నాన్న చిన్నప్పుడు 9 సంవత్సరాలు గ్రామ శాఖ అధ్యక్షులు చేస్తే అందరూ ఏం చేస్తారు, మందకృష్ణ మాదిగా దోయన్నా మేము అందుకే ఎదురు తిరిగాం కదా. మందకృష్ణ మాదిగా మీరంతటా బయటకు వెళ్ళారో మేము కూడా బయటకు వెళ్ళాం, మీరంతా బయటకు వెళ్ళారో మేము కూడా బయటకు వెళ్ళాం కన్నా. మేమంతా బయటకు వెళ్ళాం, మేము కూడా అలాగనే బయటకు వెళ్ళాం, ఉద్యమం చేసినాం. ప్రతి ఒక్కరు చాలా మంది జైల్లో పోయినా. అన్న ఇంకో విషయం ఏంటంటే అన్న జైలు పోయినాలో ఉన్నాం. ఇలాగ కొంతమంది రాలేకపోయారు. మేము ఒక రోజు టైం తీసుకొని సతీష్ అన్నను, శ్రీరాన్నను, మేరక్కను, మనోళ్ళందరినీ, ఉద్యమకారులందరినీ పిలిపించి సూర్యాపేటలో ఒక బహిరంగ సభ కూడా పెట్టడానికి నిర్ణయించుకుంటూ మీ అనుమతి తీసుకొని ఒక సభ పెట్టి సూర్యాపేట ఉమ్మడి నల్గొండ జిల్లా పెట్టమన్నా పెడతా, సూర్యాపేట నడిపొట్టున పెట్టమన్నా పెడతా. చాలా మంది ఉన్నారు, పిలిస్తే చాలా మంది వస్తారు. తేవక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కృష్ణమాదిగా తప్పుదోవ పట్టిస్తుండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా చేస్తుంటే కృష్ణమాదిగ 10 పల్లెలకు కాంగ్రెస్ ని దొంగగా చూసి తాను పెట్టకుండా పెడతాలను కూడా ద్రోహం చేసే ప్రయత్నం తీసుకొస్తుంది. కాబట్టి మనందరం ఒక తీరుగా ఆలోచన చేసి ఈ ఉద్యమాన్ని 10 పల్లెకు చేరే లెక్క కృష్ణమాదిగ మన సతీశన్న ఆధ్వర్యంలో, సీనన్న ఆధ్వర్యంలో, మేరీమాత ఆధ్వర్యంలో మీరు పెద్దలు సేవమైన ప్రతి ఒక్కరు కూడా 10 పల్లెకు చేరాలి. ఇది ఊరినే కాదు, రాష్ట్రంలో కాదు, 10 పల్లెటూరు కూడా చేరాలని ఈ రీతిగా మాట్లాడుకునే స్థాయిని తీసుకురావాలని కోరుకుంటూ అందరికి పేరు పేరుని ఇక్కడ వచ్చిన మా మీడియాలో ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. జై భీమ్.